ఆయన లేరు అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? ఈ రోజుకి ఆయన ఇమ్మోర్టలే అనే ఫీలింగే ఉండేది ఎప్పుడు. ఎందుకంటే సింగింగ్ పరంగా ఎక్కడ చూసినా ఆయన పాట, ఆయన అంటే లర్నింగ్, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడినా, హే వాడు బాలుగారితో ఇలా నెక్స్ట్ రికార్డింగ్ సెషన్ ఉండింది ఎవరు ఆయన కలవడం జరిగింది. ఆయన పేరు ఎప్పుడు ఆయన గురించి వినడం, పాట వినడం, స్వరాభిషేకం చూడడం. సడన్ గా ఆయన లేరు అంటే ఫెల్ట్ వెరీ డిఫరెంట్ అండి. చాలా బాధేస్తుంది అఫ్ కోర్స్, బట్ పాటల్లో ఎప్పుడు ఆయన మన మనసుల్లో ఉండిపోతారు ఎప్పటికీ. ఆ బ్లెస్సింగ్ మాకు ఎప్పుడు ఉంది. అవును, ఆయన దగ్గర ఆపర్చునిటీ రావడమే గొప్ప అండి చెప్పాలంటే. అలాంటిది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ దట్ ఐ గాట్. సో ఇన్ని పాటలలో ఫేవరెట్ సింగర్కి ఇది చాలా కష్టం కదా ఈ క్వశ్చన్ అడుగుతుంటే. అసలు ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడిగితే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అన్నీ ఇష్టమే నాకు అంటారు, కానీ కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాం. కొన్ని సాంగ్స్కి ఇది నాకు సూట్ అవుద్ది, ఈ సాంగ్తో నేను చాలా లవ్లో పడిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి. అట్లా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయండి. బట్ రీసెంట్గా అంటే మీరు అనేది ఫేవరెట్ సింగర్ అండ్ ఫేవరెట్ సాంగ్ బై ద వే చెప్పొచ్చు ఫేవరెట్ సింగర్. ఫేవరెట్ సింగర్ అని సింగర్స్ చాలా ఉన్నారు. పాట అంటే ఇప్పుడు టఫ్ జాబ్, ఎందుకంటే ఒక్కదానికి స్టిక్ అవ్వం, చాలా సాంగ్స్ కి వైబ్ అవుతాం కదా. ఫేవరెట్ సాంగ్ అన్నారంటే మీకు లైఫ్ లో బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? ఆలోచించాల్సి వస్తుంది. సో బేసిక్గా మనసావాచ ఫస్ట్ పాడాను కదా, అది పాడుతుంది. ఇక ఫైనల్స్లో పాడినప్పుడు చిత్ర గారు ఆ రోజు మాకు జడ్జ్ అనమాట, బాలుగారితో పాటు. సో ఆవిడ షీ గేవ్ మీ ఎ కిస్ ఆన్ మై చీక్. ఫైనల్స్ విన్నాక ఆవిడ చాలా బాగుంది, చాలా బాగా పాడారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్ నాకు పాట పరంగా. ఏ సాంగ్ అన్నారు? మనసావాచ. ఇంకా నచ్చిన సాంగ్ ఏదైనా? నచ్చిన సాంగ్ అంటే కన్నులోని రూపమే నాకు చాలా ఇష్టం. చిత్ర గారి స్నేహమే మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నా పేదలా, నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదలా, గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం, కన్నులోని రూపమే గుండెల్లోని ధ్యానమే, నా శ్వాసని కోసమే, నా శ్వాసని కోసమే, కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే, గుండెల్లోని ధ్యానమే, నాసని స్నేహమే, నా శ్వాసని కోసమే. ఇట్లా మాకు మ్యూజిక్ లవర్స్ కదా మేము, సో మీరు మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది నాకు. నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నారు.